And దానికి సెపరేట్ కౌంటింగ్ ఏజెంట్స్ ఉంటారు, సెపరేట్ కౌంటింగ్ స్టాఫ్ విల్ బి దేర్. సో వాళ్ళు దానికి కౌంటింగ్ చేస్తారు. ఇది జరిగేది ఆఫ్టర్ ద ఎంటైర్ కౌంటింగ్ ఈజ్ ఓవర్ ఆఫ్ ద ఈవీఎంస్. దాని తర్వాత దీన్ని లాస్ట్లో చేస్తారు. చేసిన తర్వాత ఈ 5 అట్ ర్యాండమ్ లేఅవుట్ తీసుకుంటారంటే అక్కడ అబ్జర్వర్ గారు ఉంటారు, ఆరు గారు ఉంటారు, వీళ్ళు చూస్తారు. సో ఆ 5 కేసులు కౌంట్ చేసిన తర్వాత టాలీ చేస్తారు. దేంతో ఈవీఎం నంబర్స్ అండ్ వీవీప్యాట్ స్లిప్స్ నంబర్ క్యాండిడేట్ వారిగా కరెక్ట్గా సేమ్ వచ్చిందా లేదా టాలీ చేస్తారు. టాలీ చేసిన తర్వాత ఇఫ్ ఇట్ కమ్స్ కరెక్ట్ దెన్ దే విల్ గో ఫర్దర్ ఫర్ కంపైలేషన్ ఆఫ్ సెగ్మెంట్ వైజ్ నంబర్స్, తర్వాత పోస్టల్ బ్యాలెట్ నంబర్స్ అంత కంపైల్ చేసిన తర్వాత టోటల్ నంబర్స్ వస్తాయి క్యాండిడేట్ వారిగా. ఆ క్యాండిడేట్ వారి నంబర్స్ దాని తర్వాత దాన్ని రిజల్ట్ డిక్లరేషన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ద స్టాఫ్ హూస్ బీయింగ్ అలాటెడ్ ఫర్ ద కౌంటింగ్ వాళ్ళని కూడా ర్యాండమ్గా సెలెక్ట్ చేయడం జరుగుతూ ఉంది. టోటల్గా మనకు స్టేట్లో కౌంటింగ్ స్టాఫ్ రిక్వైర్మెంట్ ఈజ్ అబౌట్ 10,000. సో వీ టేక్ అబౌట్ 50% ఎక్స్ట్రా. ఆ 50% ఎక్స్ట్రా తీసుకొని అందులో నుంచి అట్ ర్యాండమ్ ఒక 120% అంటే 20% ఎక్స్ట్రా వరకు ఫస్ట్ ర్యాండమైజేషన్లో తీసుకోవడం జరుగుతుంది. అది ఆల్రెడీ అయిపోయింది. సెకండ్ ర్యాండమైజేషన్ అంటే సెగ్మెంట్ వారీగా కౌంటింగ్ స్టాఫ్ని అలాట్ చేయడం జరుగుతుంది. ఇది అబ్జర్వర్ గారి సమక్షంగా జరుగుతుంది. అబ్జర్వర్స్ రేపు 10:30 కదా, రేపు 10:30కి రిపోర్ట్ చేయమని చెప్పారు వాళ్ళకి. సో ఈసీఐ వారి ఆర్డర్స్ ప్రకారం మన దగ్గర 49 అబ్జర్వర్స్ కదా, 49 అబ్జర్వర్స్ వస్తున్నారు. 49 అబ్జర్వర్స్ వాళ్ళ కౌంటింగ్ సెంటర్స్కి వెళ్ళిపోతారు. అక్కడ చేరిన తర్వాత డిఓ గారి సమక్షంలో ఒక్కొక్క సెగ్మెంట్కి అక్కడ ఉన్న టేబుల్స్ బట్టి ఈ కౌంటింగ్ స్టాఫ్ని అలాట్ చేయడం జరుగుతుంది. దిస్ విల్ హ్యాపన్ 24 hours బిఫోర్ ద యాక్చువల్ కౌంటింగ్, అంటే 3rd నాడు జరుగుతుంది. తర్వాత థర్డ్ ర్యాండమైజేషన్ ఫైనల్గా ఆన్ 4th ఎర్లీ మార్నింగ్ ఒక 5 o'clock అట్లా అగైన్ అబ్జర్వర్ గారి సమక్షంగా అట్ ర్యాండమ్ ఒక్కొక్క టేబుల్కి ఒక్కొక్క సెట్ని అలాట్ చేయడం జరుగుతుంది ఈ కౌంటింగ్ స్టాఫ్. సో దిస్ ఇస్ ద ఓవరాల్ అలాట్మెంట్. ఆల్రెడీ 2 rounds ఆఫ్ ట్రైనింగ్ హ్యాస్ బీన్ గివెన్ టు ద స్టాఫ్. 3rd round ఆఫ్ ట్రైనింగ్ మళ్ళీ 3rd నాడు వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. సో మల్టిపుల్ రౌండ్ ఆఫ్ ట్రైనింగ్ హ్యాస్ బీన్ గివెన్ టు ద పీపుల్ సో దాట్ ఎవరికి ఏం డౌట్ లేకుండా ఉండాలి. అట్లాగే ఈసీఐ వారు కొన్ని డౌట్ క్లియరింగ్ సెషన్స్ పెట్టారు. IIIDM నుంచి కొన్ని ట్రైనింగ్ క్లాసెస్ ఆ రోజు కోసం పెట్టారు. కొంత డ్రై రన్ కూడా చేసి చూపించడం జరిగింది. ఎట్లా చేయాలి, ఏమేమి సాధకాలు బాధకాలు దాంట్లో రావచ్చు, దానికి ఎట్లా హౌ ఇట్ హ్యాస్ టు బి ట్యాకిల్డ్, అవి అంతా డీటెయిల్స్ ఆల్రెడీ ఈ స్టాఫ్కి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. తర్వాత ఇవన్నీ దిస్ ఎంటైర్ ప్రాసెస్లో computerization and IT is very important part. The entire data that is coming out has to be tabulated, fed into the ECI website. So దీని కోసం almost 700 computers will be used all over the centers put together. Almost 800 వరకు మనం IT స్టాఫ్ని ట్రైన్ చేసి వాళ్ళని కూడా డ్రై రన్స్ వాళ్ళ ద్వారా చేయించేసి కూడా రెడీ చేసి వాళ్ళని పెట్టాము. సో దాట్ వీళ్ళు ఈ కంప్యూటర్స్ మీద పనిచేస్తారు. ఈ కంప్యూటర్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు స్కానింగ్కి కంప్యూటర్స్ వాడతారు, తర్వాత టాబులేషన్కి కంప్యూటర్ వాడతారు, తర్వాత ఫైనల్గా ఎన్కోడ్ డేటా ఎంట్రీకి కంప్యూటర్ వాడతారు. ఈ 3 దీంట్లో కంప్యూటర్స్ విల్ బి యూజ్డ్. తర్వాత క్యాండిడేట్స్కి ఆల్రెడీ చెప్పడం జరిగింది ఏంటంటే టుడే బై 5 PM లేటెస్ట్ వాళ్ళకి ఏమైనా కౌంటింగ్ ఏజెంట్స్ అపాయింట్ చేయాలి అంటే ఆ లిస్ట్ వాళ్ళు ఆ రోజుకు ఇవ్వాలి. సో బై టుడే 5 PM candidates should inform their list of counting agents to the returning officer.
క్యాండిడేట్స్ క్యాన్ అపాయింట్ వన్ మోర్ కౌంటింగ్ ఏజెంట్. అంటే వాళ్ళు ఎంతమందిని అపాయింట్ చేయవచ్చు అంటే ఎన్ని టేబుల్స్ ఉన్నాయి అంత అపాయింట్ చేయవచ్చు. తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్, లేకపోతే ఎక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ ఉండరు ఆ సెగ్మెంట్లో ఏఆర్ గారు కూర్చుంటారు టేబుల్ మీద. ఆ టేబుల్ మీద ఒక కౌంటింగ్ ఏజెంట్ని కూడా పెట్టుకోవడానికి వాళ్ళకి ఫెసిలిటీ ఉంది. దాట్ ఆల్సో దే కెన్ ఇన్ఫార్మ్ హూమ్ దే వాంట్ టు అపాయింట్ దేర్. కొన్ని చోట్ల నేను ఇంతకు ముందు చెప్పినట్టు ఈవీఎంస్కి 2 హాల్స్ ఉన్నాయి, కొన్ని ప్లేస్లో పోస్టల్ బ్యాలెట్కి 2 హాల్స్ ఉన్నాయి. అట్లాంటి ప్లేస్లో ఆ సెకండ్ కౌంటింగ్ హాల్కి ఇంకా ఒకరు కౌంటింగ్ ఏజెంట్ని కూడా అపాయింట్ చేసుకోవచ్చు. తర్వాత 2414 మైక్రో అబ్జర్వర్స్ని కూడా అపాయింట్ చేయడం జరుగుతూ ఉంది. అఫ్ కోర్స్ వీళ్ళు అబ్జర్వర్ గారు కింద పని చేస్తారు. సో దే విల్ బి బేసికలీ అబ్జర్వింగ్ ద థింగ్. ప్రతి టేబుల్ మీద ఒకరు ఉంటారు, టాబులేషన్ టేబుల్ మీద ఉంటారు. సో వీళ్ళంతా అబ్జర్వర్ గారు ఫైనల్గా ట్రైనింగ్ కూడా వాళ్ళకి ఇస్తారు. సో దీస్ 2400 మైక్రో అబ్జర్వర్స్ ప్రతి టేబుల్ మీద కూడా ఉంటారు. ఓకే, నౌ కమింగ్ టు ద యాక్చువల్ ప్రాసెస్ ఆఫ్ కౌంటింగ్. అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు 8 o'clock సెకండ్ నాడు కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది. సో జనరల్ ప్రొసీజర్ ఏంటంటే సేమ్ హాల్లో పోస్టల్ బ్యాలెట్ అండ్ ఈవీఎంస్ 2 కౌంటింగ్ ఉంటే ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. దానికి ½ an hour తర్వాత ఈవీఎంస్ స్టార్ట్ అవుతుంది. కానీ మన దగ్గర ఎక్సెప్ట్ ఫర్ సికింద్రాబాద్ బై ఎలక్షన్ మిగతా అన్ని చోట్ల ఈవీఎం కౌంటింగ్ హాల్ ఈజ్ డిఫరెంట్ అండ్ పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఈజ్ డిఫరెంట్. ఇవి వేరే వేరేగా ఉన్నాయి. అందుకనే అన్ని సైమల్టేనియస్గా 8 o'clock స్టార్ట్ అవుతుంది. ఏ టేబుల్ మీద ఏ ఈవీఎం అంటే విచ్ పోలింగ్ స్టేషన్ ఈవీఎం విల్ బి కౌంటెడ్ దట్ విల్ బి ప్రీ డిసైడెడ్. అందులో ఆల్రెడీ అంటించేసి పెడతారు. సో దాని ప్రకారం ఆ ఈవీఎంని అక్కడ తీసుకురావడం జరుగుతుంది. తర్వాత ఈవీఎంతో సహా ఓన్లీ సియు తీసుకువస్తారు ఆబ్వియస్లీ బికాస్ ద ఓట్స్ ఈస్ దేర్ ఓన్లీ ఇన్ ద సియుతో సహా 17C కూడా తీసుకువస్తారు. 17C హ్యాస్ బికమ్ వెరీ లాట్ ఆఫ్ డిస్కషన్ హ్యాస్ హ్యాపెండ్. 17C ప్రిజైడింగ్ ఆఫీసర్ గారు ఇచ్చిన ఆ ఫామ్ 17Cని కూడా టేబుల్లోకి తీసుకువస్తారు. Counting agents are permitted to see the number that is there on the EVM seal. దాని మీద సీల్ ఉంటుంది, దానికి నంబర్ ఉంటుంది. ఆ నంబరు తర్వాత 17Cలో నంబర్ ఉంటుంది. వాళ్ళు కావాలంటే అది టాలీ చేసుకోవచ్చు. కౌంటింగ్ అయిన తర్వాత సియుది ఆ రిజల్ట్ వచ్చిన తర్వాత అంటే కౌంటింగ్ నంబర్ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే వచ్చిన తర్వాత దాన్ని ట్యాబులేట్ చేస్తారు. ట్యాబులేట్ చేసిన తర్వాత ఫామ్ 17Cలో సెకండ్ పార్ట్ ఉంటుంది. క్యాండిడేట్ వారీగా ఆ పోలింగ్ స్టేషన్లో ఎవరికి ఎన్ని ఓట్స్ వచ్చాయి అది నోట్ చేస్తారు. నోట్ చేసిన తర్వాత ఆఫ్ కోర్స్ కౌంటింగ్ సూపర్వైజర్ దాంట్లో సైన్ చేస్తారు. దాంతో సహా కౌంటింగ్ ఏజెంట్స్ కూడా దాంట్లో సంతకం పెట్టాలి దట్ దే హ్యావ్ సీన్ అండ్ ద నంబర్స్ ఆర్ టాలింగ్. ఏ నంబర్స్ టాలీ అవుతున్నాయి, ఎన్ని ఓట్స్ పడ్డాయి, ఇక్కడ క్యాండిడేట్ వారీగా టోటల్ ఎన్ని ఓటు వచ్చాయి, ఈ 2 టాలీ అవుతున్నాయా లేదా ఇది చెక్ చేసుకొని కౌంటింగ్ ఏజెంట్ ప్రతి టేబుల్ మీద దీన్ని టాలీ చేసుకొని సంతకం పెట్టాలి. ఇట్లాగే టేబుల్ వారీగా ఈ నంబర్స్ని తీసుకువచ్చి ఏఆర్ఓ గారి టేబుల్ మీద దాన్ని ట్యాబులేట్ చేస్తారు. ట్యాబులేట్ చేసిన తర్వాత సేమ్ థింగ్ అబ్జర్వర్ కూడా చూస్తారు. దాన్ని అబ్జర్వర్ గారు కూడా చెక్ చేసిన తర్వాత హీ విల్ ఆల్సో కౌంటర్ సైన్ ఇట్. ఆ టేబుల్ మీద కూడా ఒక కౌంటింగ్ ఏజెంట్ ఉంటారు. కౌంటింగ్ క్యాండిడేట్ సైడ్ నుంచి వాళ్ళు కూడా సంతకం పెట్టాలి. తర్వాత వన్స్ both these thing has been done then round wise result can be declared. దీంట్లో ఒకటి ఏంటంటే 14 టేబుల్స్ ఉన్నాయి అనుకోండి ఒక హాల్లో. అంటే 14 నుంచి రౌండ్ కౌంటింగ్ అయిన తర్వాత అబ్జర్వర్ గారు అట్ ర్యాండమ్ ఏదో 2 టేబుల్స్ది ఈవీఎంస్ తెచ్చి దాన్ని
ఈ టేబుల్ మీద ఆయన టేబుల్ మీద చెక్ చేస్తారు. ఆయన దగ్గర ఇంకా ఇద్దరు ఇది మైక్రో అబ్జర్వర్స్ ఉంటారు. ఆ నంబర్స్ అక్కడ టేబుల్ నుంచి ఏం వచ్చింది, ఇక్కడ ఏం చూస్తున్నారు, ఆ రెండు టాలీ చేసి కరెక్ట్గా ఉన్నాయా లేదా చూస్తారు. సో దిస్ ఇస్ ద సెకండ్ లెవెల్ ఆఫ్ చెక్ దట్ ఈస్ డన్. ఇది చేసిన తర్వాత రౌండ్ వైజ్ డిక్లేర్ని హాల్లో డిక్లేర్ చేస్తారు, మీడియా సెంటర్లో పోయి చదువుతారు, తర్వాత ఎన్కోర్లో కూడా ఎంట్రీ చేస్తారు. ఈ 3 చోట్లు సైమల్టేనియస్గా చెప్పడం జరుగుతుంది. దీనికి మీడియా సెంటర్లో మేము ఏం చెప్పామంటే ఏఆర్ఓ గారు వీలు ఉంటే ఏఆర్ఓ గారు, లేకపోతే ఒక సీనియర్ ఆఫీసర్ అడిషనల్ ఏఆర్ఓ లాగా ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మీడియా సెంటర్లో పోయి డీటెయిల్గా టాబులేషన్ క్యాండిడేట్ వైజ్ ఎవరికి ఎన్ని ఓట్స్ వచ్చాయి అది చదువుమని చెప్పాం. సో దాట్ దెర్ ఇస్ నో కన్ఫ్యూజన్. లేకపోతే రకరకాల నంబర్స్ పెట్టేస్తే డిఫరెంట్ పీపుల్ పికప్ డిఫరెంట్ నంబర్స్ అండ్ దెర్ ఇస్ నో ఆథరైజ్డ్ నంబర్ దట్ ఈస్ గివెన్. అందుకనే మీద అందరికీ నేను కోరేది ఏంటంటే మీడియా సైడ్ని కూడా అందరినీ మీ రిప్రజెంటేటివ్స్ అక్కడ ఉంటారు కాబట్టి ఈ ఆథరైజ్డ్ ఎవరు ఆఫీసర్ ఉంటారు మీడియా సెంటర్లో వాళ్ళు ఇచ్చిన డేటానే మీరు తీసుకొని అదే మీరు టీవీలో రిఫ్లెక్ట్ చేస్తే కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది.